ప్రేమ స్వరూపి అయిన దేవునికి స్తోత్రములు. ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు. 2026 జనవరి 23వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సామెతలు 9:1. జ్ఞానము నివాసము కట్టుకుని. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఈ రెండు వాక్య భాగములు మనము చూడగలిగితే, జ్ఞానం కలిగిన స్త్రీ తన యొక్క ఇంటిని కట్టుకొనును. ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా, నేడు అనేక కుటుంబములు ఆకాశము క్రింద తెరవబడిన స్థితిలో ఉన్నాయి. కుటుంబములో ప్రేమ లేదు, ఐక్యత లేదు, ఏక మనస్సు లేదు. ఎప్పుడు చూచినా గొడవలు. అయ్యా, నా ఇంటికి వెళ్ళుటకు నేను ఇష్టపడుటలేదు. మా ఇంటిలో కోపం మండిపడుట జరుగుతూ ఉంటున్నది. మా ఇల్లు నరకం వలె ఉన్నదని అనేక మంది వ్యక్తులు చెప్పడం నేటి తరములో మనము చూస్తూ ఉంటున్నాము. అనేక మంది ఎదురవుచున్నటువంటి ఇటువంటి సమస్యల నుండి విడుదల పొందటానికి నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రాలేక మాంత్రికులను ఆశ్రయించి వారిచ్చు తాయిత్తులను తమ ఇంటిని సంరక్షించగలుగుతాయని అనేక మంది వ్యక్తులు మాంత్రికులను ఆశ్రయిస్తూ ఉంటున్నారు. అంతేకాదు, ఇంకా కొంతమందిని చూడగలిగితే ఇంటి గోడలను పగలగొట్టి వాస్తు ప్రకారము సరిచేసిన ఎడల క్షేమము కలుగునని తమ ఇంటిని సహితం పడగొట్టి దాన్ని బాగు చేస్తూ ఉంటున్నారు. వాస్తవానికి గృహములు కట్టడానికి, సంరక్షించటానికి దేవాతి దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా అవసరం. ఇంటిలో శాంతి సమాధానము నిలిచి ఉండుటకు దేవుని ప్రసన్నత కూడా అవసరం. కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వారు వర్ధిల్లాలి అన్న చక్కగా దైవ సన్నిధిని కోరుకొని ప్రార్థించువారుగాను, దైవ వాక్యాన్ని ధ్యానించేటువంటి వారుగాను ఎప్పుడైతే ఉండడం జరగగలుగుతుందో తప్పనిసరిగా తమ యొక్క నివాసాన్ని చక్కగా కట్టుకునే వ్యక్తులు కాగలుగుతారు. దేవుడు మనకిచ్చేటువంటి జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించిన జ్ఞానం ఆత్మను అనుగ్రహించు అద్భుతమైన జ్ఞానమే. ఇటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నప్పుడే మన కుటుంబం సమాధాన సంబంధంగా ముందుకు సాగటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. ఒక కుటుంబములోని భార్యాభర్తలు ఒకరి నిమిత్తం ఒకరు దేవుని చేత ఏర్పరచబడిన సాటి అయిన సహాయకులై ఉంటారు. జ్ఞానవంతురాలైన భార్య దేవుడు దయచే ఈవిగా ఉంటుంది. బిడ్డలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యంగా ఉండగలుగుతారు. ఈ రోజున కుటుంబ వ్యవస్థలో సంతతిగా ఇవ్వబడినటువంటి బిడ్డలు దేవుని యొక్క వాక్యం చేత బోధింపబడేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే వారి క్షేమము గొప్పదిగా ఉండడం జరుగుతుంది. మీ పిల్లలు మీ భోజన బల్ల చుట్టూ ఉలివల మొక్కవలే ఉందురు. చెప్పబడిన వాక్యానికి బిడల యొక్క జీవితం
అంత అభివృద్ధిలోనికి రావటానికి అవకాశం కలుగుతుంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా, కీర్తన భాగం 91:1 చూడగలిగితే, గృహమనేది కాపాడబడుటకును ఇంటిలో ఉన్న వారందరూ కూడా క్రీస్తుని విశ్వసించి ఆ నిత్య రక్షణ మనం పొందుకొని ఎప్పుడైతే ఆ పరమతండ్రిని ఆశ్రయించడం అనేది జరగగలుగుతుందో, తప్పనిసరిగా దేవాతి దేవుని యొక్క కాపుదల ఆ గృహానికి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మన గృహాన్ని మనము కాపాడుకోవడంలో, గృహాన్ని కాపాడేటువంటి దేవుని యందు నమ్మకాన్ని పెట్టుకొని దైవత్వమునకు సంబంధించినటువంటి గుణలక్షణాలు మనము కలిగి వాక్య ధ్యానములో, ప్రార్థనలో, ఉపవాసములో మనముండి ఎంతగా మన భక్తి విషయంలో ఎదగడం జరగగలుగుతుందో, తప్పనిసరిగా మన కుటుంబములో కూడా కట్టబడుతూ మన కుటుంబములో దేవుడు శాంతి అని, సమాధానాన్ని నెలకొల్పేటువంటి పరిస్థితులు కూడా రాగలుగుతాయి. నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని యొక్క కుమార్తెవు. దేవుడి నీకిచ్చిన గృహాన్ని కట్టువాడు, కాపాడువాడు, నడిపించువాడు, తగిన క్షేమస్థితిని ఇచ్చువాడు, కుటుంబం అంతా కూడా శాంతియుతంగా ఉండటానికి ఒక చిన్న పరలోకములాగా దేవుడు చేయువాడు. కాబట్టి ఆయన యందున్న విశ్వాసమును బట్టి, ఆయన యొక్క ఉన్నతమైన చిత్తం అన్నది ఏదైతే ఉందో గ్రహించినటువంటి మనం ఆ విధంగా జీవించడం ద్వారా దేవుని యొక్క గొప్ప సహాయాన్ని మనం పొందుకున్న వారం కాగలుగుతాం. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. జ్ఞానం అనేటువంటిది పైనుండి తండ్రి ఇవ్వబడినది. దాని ఆధారాన్ని బట్టి తండ్రి కుటుంబపు యొక్క వ్యవస్థను చక్కగా కట్టుకొని మీలో నడిపించుకునేటువంటి ధన్యత కలిగిన జీవితాన్ని మీ ప్రియబిడలకి ఇవ్వండి. దేవా, బిడల కుటుంబ వ్యవస్థలో దేనిని బట్టి బిడ్డలు ఇబ్బంది పడుతూ ఏది సమస్యగా ఉండి బిడ్డలను కృంగదీస్తున్నదో దాని నుంచి తప్పించి బిడ్డలకు సంపూర్ణమైనటువంటి సంరక్షణ కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.